సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా పదివేలలో నీవు సుందరుడయ్యా, నువ్వు మహోన్నతుడయ్యా, నువ్వు 10,000లో అతి సుందరుడివి, అతి ప్రియుడవయ్యా. షారోను పుష్పానివి, లోయలోని పద్మానివి నీవే దేవా. నీ అడోర్లను పూజిస్తారా, నీ జీవితంలో ఆయన ఏమై ఉన్నాడు దాన్ని బట్టి స్తుతిస్తారా, ఆరాధిస్తారా, పూజిస్తారా. సుందరుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడండి. సుందరుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ సుందరమైన మహిమతో నింపబడిన ముఖము తేజస్సు ఈ రోజు మన ఎడల ప్రకాశించాలని ఆశపడుతున్నాడు. సుందరమైన దేవుడు సుందరమైన జీవితాన్ని మనకి ఇవ్వడానికి ఆశపడుతున్నాడు. He wants to give us a beautiful life, not a downtrodden life. అపవాది చేత చిత్తబడిన పాతగిలిన ఆడిపోయిన జీవితం కాదు, సుందరమైన జీవితం ఇవ్వాలని ఆశపడుతున్నాడు దేవుడు. He wants to give us a beautiful life. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా సుందరుడా నా ప్రాణ ప్రియుడవు నీవే. Thank you Lord. పదివేలలో నీవు అతి సుందరుడా నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. మరొకసారి సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా. నిన్ను చూడాలని ఆశపయ్యా, నీ ప్రేమలో నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా. Help me to stay like this forever with you Lord. నీతో పయనించే జీవితం ఎల్లకాలము నాకు దయచేయ్యా. నేను జీవించినంత వరకు, నాలో ఊపిరినంత వరకు నీలోనే ఉండాలయ్యా. ఇటు అటు మళ్ళీపోవద్దయ్యా, ఇటు అటు తొలగిపోకూడదయ్యా. నీలోనే జీవించాలయ్యా. నీతోటి నా జీవితం మధురమయ్యా.
ఎవరిని చూడాలని ఆశపడుతున్నారండి? సుందరుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా. హల్లెలూయా. ఆమేన్. సుందరుడా,
దేవుడు ఎవరు లేరయ్యా, నీకులాగా ప్రేమించిన వాడు ఎవరు లేరు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన యేసయ్యా నీకు వందనములయ్యా. ఈరోజు నీవే నా ధాన్యం అయ్యా, నీవే నా ధాన్యం, నీవే నా శక్తి, నా బలము, నా కొండ, నా కోట, నీవే నా ఆశ్రయదుర్గం, నీవే. నీకు లాంటి దేవుడు ఎవరు లేరయ్యా, నన్ను లైక్ యూ. నీకు లాంటి దేవుడు ఎవరు లేరు. నీ ప్రేమ ఎంతో గొప్పది కాబట్టి నీ ప్రేమను అంగీకరిస్తూ నీ దగ్గరకు వచ్చున్నాను ప్రభు. నన్ను అంగీకరించు, నన్ను బలపరచు. నువ్వు తెరిచి నీ తలుపులో ధైర్యంగా ముందుకెళ్ళగలిగిన జీవితాన్ని నాకు దయచి. నీ వాగ్దానాన్ని నమ్ముతున్న నీతిగా నీ ముందు నేను నూతన తలుపు తెరిచాను అయ్యా. నువ్వు తెరిచిన తలుపులో ముందుకెళ్ళగలిగిన శక్తిని నాకు దయచేయ్యా. అపవాదిని వాడి అనుచరులని నువ్వు లయపరచు ప్రభువా. నీ నామాన్ని ధరించుకునే జీవితాన్ని నాకు దయచే ప్రభువా. కాబట్టి సహోదరులు వేరే శక్తుల్ని అయా వ్యతిరేకమైన వ్యక్తుల్ని దూరపరచు ప్రభువా, తప్పించేయా వాటి నుండి. నా శరీర క్రియల నుండి నన్ను నశింపజేసే నా శరీర క్రియల నుండి నన్ను తప్పించేయ్యా, నన్ను విడిపించేయ్యా అయ్యా. నా బలహీనంలో నీ బలం కనపరచబడాలి. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడిని ధైర్యంగా ప్రకటించాలయ్యా. నా జీవితాన్ని నడిపించు, నా జీవితాన్ని బలపరచు, నా జీవితంలో నీ కార్యం జరిగించు, నా జీవితంలో నీ క్రియలను కనపరచమని వేడుకుంటున్నాను అయ్యా. అడగండి, యథార్థంగా దేవుడిని అడగండి. ఎలాగ గుడ్డి భర్తమై కేక వేసాడో కేక వేయాలండి. ప్రభు బల్లోకి పాల్పొందుతామండి. ప్రభు బల్ల కొరకు సిద్ధపడిన వారు అలాగే మీ మధ్య ప్రభు బల్ల పంచేటప్పుడు ఒక కప్ మీ చేతిలో తీసి పెట్టుకోండి. ఒకేసారి అందరూ కలిసి ప్రభు బల్లోకి అడుగు పెడతాము. ప్రభు బల్ల పంచుగా పరిచారకులు మీ మధ్య దయచేసి ఒక కప్ మీ చేతిలోకి తీసి పెట్టుకోండి. ఒకేసారి అందరూ స్తుతి కృతజ్ఞతతో ప్రభు బల్ల పాల్గొందామండి. Church
వెళ్తారా? ఎక్కడ దేవా నా జీవితంలో చేస్తున్న ప్రతి మేలు బట్టి వందనాలు. నా జీవితంలో ఎన్నో సమూహమైన దుష్ట శక్తులను లయపరిచావు ప్రభా. ఎంతో దుష్ట శక్తులు నా జీవితంలో లయపరిచి నాకు జయాన్ని ఇచ్చావు. ఎంతో గొప్ప జయాన్ని గతంలో ఇచ్చావు. ఇంతవరకు నా జీవితంలో ఎన్నో మేలు చేశావు. ఎన్నో అనుకోని పరిస్థితుల్లో నా పని అయిపోయిందనే పరిస్థితుల్లో కూడా నా తోడుండి నన్ను విడిపించావు. వందనములు. నన్ను కాపాడే వందనములు. నన్ను స్వస్థపరిచావు. వందనములు. నాకు కృప చూపించావు. వందనములు. నాకు జాలి చూపించే వందనములు అయ్యా. నీ దయను వేడుకుంటాను, నీ కరుణను వేడుకుంటాను, నీ కృపను వేడుకుంటాను ప్రభా. నా జీవిత కాలము నీ మహిమార్థమై జీవించాలి. నా జీవిత కాలము నిన్ను కనపరుస్తూ బ్రతకాలి. నా జీవిత కాలం అంతయో నిన్ను కీర్తిస్తానయ్యా, నిన్ను స్తుతిస్తానయ్యా. కుష్ఠరోగులు వచ్చి వారు యేసు ప్రభు దగ్గర అడిగారండి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించు. ఇష్టమైతే శుద్ధి చేయమనినా
కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్ను ఆదరించావు. అందరూ నన్ను విడిచిన నన్ను విడువని యేసయ్య, విడువను ఎడబాయనని నా తోడే నిలిచితివా. ఏ పాటి దానను పురుషులు ఏ పాటి వాడను అని మీరు మీ స్వరములు ఎత్తి ఆరాధించవచ్చు. ఈ పాటి దాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయా నాపై కృప చూపుటకు. ఈ పాటి దాననయా నీ సాక్షిగా బ్రతికిదనయ్యా. నేనొందిన నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జీవము నీవిచ్చినదే ప్రభా. నీవిచ్చిన జీవముకై స్తోత్రములు ప్రభా.
వారి చేతులెత్తి హల్లెలూయా చెప్తామా అండి? నన్ను ఇంతగా హెచ్చించిన దేవా, నన్ను ఇంతగా నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు అంటూ ఈరోజు ఎన్నో
తృష్ణ కలిగున్నా ఆరాధించాలని ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను ఘనపరచాలని ఈ రాగము తెలియదు, ఏ తాళము తెలియదు, ఏమని పాడను నిన్ను ఎంతని పొగడెదను యేసయ్యా. యేసయ్యా 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 తృష్ణ కలిగున్నా ఆరాధించాలని ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను ఘనపరచాలని ఏ రాగమో తెలియదు, ఏ తాళమో తెలియదు, ఏమని పాడను నిన్ను ఎంతని పొగడెదను. యేసునామ స్మరణ. యేసయ్యా యేసయ్యా
చేసావులే, నీ రూపమిచ్చావులే, నా చెంతకే చేరావులే, నా సొంతమయ్యావులే, నీ చేతితో చేసావులే, నీ రూపమిచ్చావులే, నా చెంతకే చేరావులే, నా సొంతమయ్యావులే, మాటలే లేవయ్యా, అర్థమే కాదయ్యా, తీసిన కోసం బలియాగమా. మాటలే లేవయ్యా, అర్థమే కాదయ్యా, తీసిన కోసం బలియాగమా. యేసయ్యా, 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 యేసయ్యా. నీ రాగమో తెలియదే, తాళమో తెలియదే, ఏమని పాడను నిన్ను ఎంతని పొగడెదను. యేసయ్యా, 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 యేసయ్యా. ఆశతో ఉన్నా, తృష్ణ కలిగున్నా, ఆరాధించాలని, ఆత్మతో సత్యముతో నా పూర్ణ హృదయముతో నిన్ను ఘనపరచాలని. ఏ రాగమో తెలియదే, తాళమో ఏమని పాడను నిన్ను ఏమని పొగడెదను. యేసయ్యా, 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 నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా దేవునికి. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదను. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్ద
యూదుల రాజుకే మట్టికే చేరుదును, మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడిచి వచ్చిన నా యేసయ్య హోసన్నా. మా రక్షకుడా మమ్మల్ని రక్షించు. ఎన్నోసార్లు మన అడుగులు సరిగ్గా లేనప్పుడు తడబడిన వేళల్లో ఆయన తన కృపతో, తన మహాకృప చేత క్షమాపణ ద్వారా సరిచేశాడు కదా. మన అడుగులు స్థిరపరిచి ఆయన సేవ కోసం నడిచే కృప భాగ్యం ఇచ్చాడు కదా. యూదుల రాజుకే
అభిషేకం అంటే ధైర్యం అంటే పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపు. నా తుది శ్వాస వరకు నిన్నే వెంబడించాలయ్యా. ఆ రోజు ఆ యూదులు అందరూ కూడా ఏ రీతి అయితే నిన్ను వెంబడించారో దేవా, నా తుది శ్వాస వరకు నేను నిన్ను వెంబడించాలయ్యా. వారైతే కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు, ఒక రోజు, 2 రోజులు వెంబడించారు, కానీ నువ్వు శిలువకెక్కే సమయానికి ఎవ్వరు కూడా మిగలేదయ్యా. అట్టి బ్రతుకు నాకు వద్దయ్యా. నా తుది శ్వాస వరకు నేను వెంబడించే జీవితం. I have decided to follow Jesus and no turning back.
చెవియొక్కుము, దృష్టించుము, నిన్నే వెదకుచున్నాను.